నల్ల న్యూస్ ఛానల్. మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేయండి అంటూ అత్యంత హేళనగా మాట్లాడిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యలను నిరసనగా షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మియాపూర్ మైత్రీనగర్ కమాన్ వద్ద నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు మహిళలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలలో వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక తెలంగాణ మహిళా సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు తన వంతుగా సలహాలు, సూచనలు చేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి. కానీ తెలంగాణ సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం అనేది కేటీఆర్ యొక్క అనాలోచిత విధానానికి, అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఇక ముందు ఇలాంటి ధోరణిలో మాట్లాడకుండా ఉండాలని కేటీఆర్ తెలంగాణ ప్రాంతం మొత్తం ఆడపడుచులతో పాటు తన ఇంటి ఆడపడుచులను కూడా అవమానపరిచిన విధంగా మాట్లాడడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళలు, యువకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న కేటీఆర్ గారు ఉచిత బస్ ప్రయాణం సందర్భంగా మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బస్సులో వెల్లుల్లిని తీసుకోవడం, బట్టల ఆరేయడము, డ్యాన్సులు చేయడము, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోవచ్చు, అవసరమైతే మహిళకు ఒక్కొక్క బస్సు ఇవ్వచ్చు, మాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఇది మహిళా సభ్య సమాజానికి కించపరిచి దిగజారే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు మరి స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కడైనా ఏదైతే ప్రజా రవాణా ఉందో ఎవరికైనా ఒక మహిళకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు ఎవరైనా ఇస్తారా? ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ మరి ఒక్క మహిళకు ఒక బస్సు ఇచ్చి ప్రజా రవాణాలో భాగమైనటువంటి ఒక పబ్లిక్ బస్సు ఇవ్వచ్చా? మరి ఏదైతే అసాధ్యమో, ఏదైతే ఊహలకు మరి వాస్తవానికి దూరం ఉందో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు, అబాసుపాలు కావడం ఎందుకు? ఏదో రకంగా మరి పాలన పరంగా ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కల్పించినటువంటి సదుపాయాలు, ప్రత్యేకించి మహిళల రవాణా సదుపాయం కోసం ఎక్కడ లేని విధంగా ఆచరణలో తీసుకొస్తూ మరి ఈరోజు ఇంట్లో కొంతమంది కొన్ని మహిళలు కొన్ని సందర్భాల్లో పనులు పూర్తి చేసుకోలేరు. పిల్లలను స్కూల్ తీసుకువెళ్ళాలన్నా లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలన్నా వాళ్ళు సమయం ఎందుకు వృధా చేయాలి, పక్కోళ్ళతోటి మాట్లాడి సమయాన్ని ఎందుకు వృధా చేయాలన్నటువంటి ఆలోచనతోటి వారు ఏం చేస్తారంటే అవసరమైతే ఇంట్లోకి వచ్చినటువంటి ఉల్లిగడ్డలు కానీ, ఎల్లిపాయలు కానీ, మిరపకాయలు కానీ, పల్లీలు కానీ ఏమైనా పనులు ఉంటే పని చేసుకుంటూ ఓ పక్క వారి పని సమర్థవంతంగా చేసుకుంటూ, అదే మాదిరిగా ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఓ భార్యగా, తర్వాత ఒక కూతురుగా వాళ్ళ విధులు అనేటి నిర్వహించుకుంటూ సమాజంలో ఎంతో కష్టపడుకుంటూ మహిళలు అనేది గౌరవప్రదంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఓ పక్కన బాధ్యతాయుతమైనటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి సందర్భంలో మహిళా లోకాన్ని కించపరిచే విధంగా, అబాసుపాలు చేసే విధంగా మహిళల ఒక వ్యక్తిత్వాన్ని మరి ఎవరు కూడా, మనందరికీ కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక సోదరిగా అనేక పాత్రలు పోషిస్తారు. ఎవరైనా సరే ఎవరైనా ఈ విధంగా అంటే ఎవరైనా ఉపేక్షిస్తారా? ఎవరైనా బస్లో బ్రేక్ డాన్సులు చేస్తారా? ఎవరైనా బస్లో రికార్డ్ డాన్సులు చేస్తారా? రికార్డ్ డాన్సులు ఎక్కడ చేస్తారు? బ్రేక్ డాన్సులు ఎవరు చేస్తారు? ఏదన్నా కొంతనైనా మనం చదువుకున్న చదువుకో చేస్తున్నటువంటి
ఏదైతే సమాజ సేవ ఒక ప్రజాప్రతినిధిగా మనం ఉన్నామో బాధ్యతను విస్మరించి మనము ప్రవర్తించినట్టయితే సమాజానికి మనం ఇది ఒక చెడు సందేశంతో పాటు ఒక చెడు ఉదాహరణ దారితీసిన వాళ్ళం అవుతాం. మరి అలాంటి ఒక పవిత్రమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి మీరు ఈ విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని వారి యొక్క క్యారెక్టర్ను కించపరిచే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని ఖండించే క్రమంలో మహిళా కాంగ్రెస్ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, జిల్లా కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి అందరూ కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ స్వల్ప వ్యాయంలో ఈరోజు శుభ కార్యక్రమం మహిళలు ఈరోజు వరలక్ష్మి చేసుకోవడానికి మరి అన్ని సన్నాహాలు చేసుకుంటారు, ఇంట్లో పూజలు చేసుకోవాలి. మరి అయినప్పటికీ మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు అనేది ప్రతిబింబించినాయి. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మహిళలు ఎండను కూడా లెక్క చేయకుండా ఈరోజు వరలక్ష్మి వ్రతం అనే దాన్ని కూడా మరి ఇంట్లో తర్వాత జరుపుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మహిళలు అనేక డివిజన్ల నుంచి మరి ఆటోలు కట్టుకొని నడుచుకుంటూ బస్సులలో వచ్చి ఈ కార్యక్రమంలో సాంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. కావున ఇప్పుడు మా మహిళా సోదరిమణులు కూడా మరి భావ ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి పద్ధతి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కూడా మాట్లాడతారా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. కావున ఒక తప్పిదం చేసి అబాసుపాలయ్యి ఒక బాధ్యతలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి గౌరవం పొందవలసినటువంటి మీరు అగౌరవం పొందే విధంగా మహిళల చేత ఈ రోజు ఈ విధమైనటువంటి వాతావరణానికి కారణం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బాధ్యతలో ఉన్నటువంటి మరి కేటీఆర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఇలాంటి ఒక మరి పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా ఉంటూ మరి మీరు చర్యలు తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ మాకు ఇప్పుడే తెలిసింది, ట్విట్టర్ ద్వారా మీరు చింతిస్తున్నాం, విచారిస్తున్నాం నిన్న చేసిన వ్యాఖ్యలకని చెప్పేసి మరి మీరు ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలియదు. మా మహిళలందరూ మరి ట్విట్టర్లు చూడడం కానీ లేకపోతే పేపర్లు చదవడం కానీ ఈరోజు వేడుక సందర్భం మహిళల పండుగ అయినప్పటికీ ఈ తెలియగానే సాంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేకపోతే ఉదాసీన వైఖరి అవలంబించండి, న్యూట్రల్గా ఉండండి. కానీ ఇది జీర్ణించుకోలేక మీరు ఏదో అక్కసుతోటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలతోటి మీరు అబాసుపాలు కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనవి